హాయ్ హలో చాలా రోజుల తర్వాత వ్లాగ్ అయితే పోస్ట్ చేస్తున్నా. సో ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సపోర్ట్ చేయండి. అండ్ ఆల్సో నా వ్లాగ్స్ మీకు బోర్ కొట్టలేదు చూడొచ్చు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నా వెడ్డింగ్ తర్వాత ఇదే ఫస్ట్ వ్లాగ్. ఐ హోప్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నేను మళ్ళీ వ్లాగ్ స్టార్ట్ చేస్తాను అనుకోలేదు, ఎందుకంటే చాలా బిజీగా అయిపోయింది లాస్ట్ 6 to 7 months. ఏదైతే ఏం వ్లాగింగ్ అంటే బాగా ఇంట్రెస్ట్, అందుకే మళ్ళీ రీస్టార్ట్ చేసిన. సో ఈ ఛానల్లో అయితే ఇదే కంటెంట్ అదే కంటెంట్ అని అయితే కాదు, నా లైఫ్లో జరిగే స్మాల్ థింగ్స్ అన్నీ కూడా షేర్ చేస్తూ ఉంటా. ఇంకా వ్లాగ్లోకి వచ్చేద్దాం. సో ఇప్పుడైతే నేను మా హస్బెండ్ ఊరు నుంచి బెంగళూరుకి అయితే పోతున్నాం. మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసినాక బయలుదేరినాం. లంచ్కి ఒక రెస్టారెంట్ దగ్గర అయితే స్టాప్ చేసినాం. అంటే బెంగళూరుకి వెళ్తున్నప్పుడు హైవేలో ఒక రెస్టారెంట్ వచ్చింది, అక్కడైతే స్టాప్ చేసి ఇంకా లంచ్ అయితే తిన్నాం. ఏముంటుంది వెజ్ వాళ్ళకి ఇంకేముంటుందండి, మష్రూమ్ పన్నీరే ఇంకా స్పెషల్ అంటే మాకు. సో ఇంకా పొటాటో, సో ఇట్లాంటివి ఏదో కొంచెం లైట్గా లంచ్ చేసి ఇంకా మళ్ళీ బయలుదేరినాం. యాక్చువల్గా అయితే మాకు ఆ రోజు ఏం పని లేకుండే, ఇంక ఇంటికి వెళ్ళినా కూడా చేసేది ఏం లేదు. సో అందుకే అక్కడక్కడ స్టాప్ చేసి లంచ్ కానీ కొంచెం టైం అయింది, తర్వాత చాయ్ అని ఇంకా షాపింగ్ అని ఇట్లనే స్టాప్ చేస్తూ పోయినాం బెంగళూరుకి. అట్లా మధ్యలో ఒక వుడెన్ టాయ్స్ ఒక షాప్ అయితే కనిపించింది. అక్కడ నాకేమైనా సెట్ అయ్యేటివి లైక్ ఇంటి రిలేటెడ్ ఏమైనా దొరుకుతాయేమో అని యాక్సెసరీస్ చిన్నవి చూద్దామని పోయినా. చూస్తే నాకేం అంత నచ్చలేదు, బట్ ఒకటైతే తీసుకున్నా. హెడ్ పైన అట్లా గుచ్చితే ఒకటి, దాన్ని ఏమంటారో స్టిక్, ప్రస్తుతానికైతే స్టిక్ అనే తెలుసు, మసాజ్ అవుతుంది అనమాట మంచిగా. సో అదైతే ఒకటి కొనుక్కున్నా. దీని తర్వాత ఇంకా మళ్ళీ మేము బయలుదేరిపోయినాం అక్కడి నుంచి. యాక్చువల్గా ఇంటికి ఏవైనా దొరుకుతాయనే పోయినా, బట్ నాకేమంత అనిపించలేదు. ఇంటికి అంటే మళ్ళీ పెద్ద పెద్ద థింగ్స్ ఏం కాదు, లైక్ షో కేస్ టాయ్స్ అంటారు కదా, సో అట్లాంటివి. అండ్ దీని తర్వాత మళ్ళీ బయలుదేరిపోయినాం. సో అట్లా మేము రీచ్ అయ్యేసరికి ఈవినింగ్ ఒక 6 అట్లా ఉంటుంది. అప్పుడు మా హస్బెండ్ మహేష్ అన్నారు, సో ఎటు ఇంత టైం అయింది కదా, నైట్ డిన్నర్కి ఏం ప్రిపేర్ చేయకు, బయట నుంచి తెచ్చుకుందామని. ఈ మధ్య పెళ్ళైనప్పటి నుంచి నాకేమవుతుందంటే లైక్ అంటే యాక్చువల్గా కుకింగ్ అంటే నాకు చాలా ఇష్టం, బాగా చేస్తానంటే అది నా కాన్ఫిడెన్స్ అనమాట. కానీ బాగా వస్తుంది ఏది చేసినా కూడా, అట్లా అయిపోతుంది అంతే. సో నేను అంత అవసరం లేదు, ఇంట్లో ఉన్న దాంతోనే కుక్ చేసేసుకుందాం అని చెప్పిన. ఎందుకో ఈ మధ్య అసలు బయట తినడానికి అసలు నచ్చట్లే, బట్ పెళ్ళి కాకముందు వరకు ఎక్కువ బయటే తినేదాన్ని. కొన్ని చేంజ్ అయితే అంటారు కదా, మేబీ పెళ్ళైన తర్వాత కుకింగ్ అనేది నాలో అట్లా చేంజ్ అయింది. అస్సలు బయట తినడానికి అస్సలు నచ్చట్లే. సో అట్లా ఇంకా ఏం చేసుకుందాం అనుకుంటూ ఉంటే ఇంట్లో బాంబే రవ్వ ఉన్నింది, యాక్చువల్గా సేమియా కూడా ఉన్నింది, ఇంకా పోహా కూడా ఉన్నింది. బట్ ఉప్మా బెటర్ అని అనిపించింది అప్పటికెందుకో. ఇంకా ఆనియన్స్ ఉండే, బీన్స్ ఉన్నాయి, సో అట్లా చిన్నగా ఇంకా చిల్లీ ఉన్నింది. ఇంకా ఇదైతే తొందరగా అయిపోతుంది, అండ్ దట్టు టైర్డ్ అయినాం కదా, సో ఇదే బెటర్ అనిపించింది. యూజువల్గా అయితే నైట్ టైమ్స్ నేను మహేష్ ఇద్దరం చపాతీయే ప్రిఫర్ చేస్తాం. అది ఎప్పుడైనా కూడా అంటే 99% చపాతీయే ఉంటుంది నైట్ టైమ్స్ ఇంట్లో. ఆఫ్టర్నూన్ మాత్రమే రైస్, ఇంకా మార్నింగ్ ఏదైనా లైట్గా బ్రేక్ఫాస్ట్, అంతే. ఇట్లనే ఉంటుంది మా రొటీన్, ఇంకేం ఉండదు అసలు పెద్దగా. సో అప్పుడప్పుడు ఇంకేదైనా స్పెషల్ చేసుకుంటాం అంతే, లైక్ పన్నీర్తో ఇట్లా, పొటాటోతో. మష్రూమ్ అయితే నాకు టు బీ ఆనెస్ట్ రాదు గైస్. నేను అప్పుడప్పుడు నా వంట కూడా చూపిస్తా, అంటే నేనేం పెద్ద చెఫ్ ఏం కాదు, బట్ యా పైన చూపిస్తాను నేను ఏం చేస్తాను, లైక్ మార్నింగ్ ఆఫ్టర్నూన్ నైట్ వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే, అట్లాంటివి కూడా కొంచెం చూపిస్తా. బట్ అవి షార్ట్స్లో పెట్టడానికి ట్రై చేస్తా, ఇట్లా వ్లాగ్స్లో అయితే పెట్టాను కంప్లీట్గా, మీకు కూడా బోర్ కొట్టేస్తుంది. అండ్ ఇప్పుడైతే నేను కెట్టెల్లో ఆల్రెడీ అంటే వాటర్ పోసి హీట్ చేసినాను. సో ఆ వాటరే అందులో పోస్తున్నా, అంటే తొందరగా అయిపోవాలని చెప్పినా కదా, ఆల్రెడీ చాలా టైర్డ్ అయినాం. సో ఇట్లా హాట్ వాటర్ పోస్తే వంట తొందరగా అవుతుంది, టైం కూడా సేవ్ అవుతుంది. అండ్ ఆల్మోస్ట్ చాలామంది ఇప్పుడు ఇదే టెక్నిక్ ఫాలో అవుతున్నారులేండి. ఇన్ఫ్యాక్ట్ నేను రైస్కి కూడా ఇదే టెక్నిక్ ఫాలో అవుతా. సో దీని తర్వాత యాక్చువల్గా తెలుసా, నేను అక్కడ వాయిస్ ఓవర్ మాట్లాడుతూ నిన్న చాలా రోజులు అయింది కదా వ్లాగ్స్ పెట్టి, సో మాట్లాడుతూ వీడియో చేద్దాంలే అని నేను అనుకున్నా. బట్ నేను ఇంకా మహేష్ వెనకాల టీవీ ఆన్లో ఉండేదే మర్చిపోయినాం. మేమిద్దరం ఏదో మాట్లాడుకుంటూ ఉండిపోయినాం, అంటే వీడియోకి చూపిద్దామని. బట్ యా వెనకాల ఇంకా టీవీ సౌండ్, తర్వాత ఇంకా వీడియో రికార్డ్ చేసిన తర్వాత టీవీ సౌండ్ ఉండే, అరే ఎందుకు ఇట్లా అయింది అనుకున్నాం. తర్వాత దట్స్ ఫైన్, అందుకే నేను ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నా. బట్ గైస్ అక్కడ ఏమేమి మాట్లాడినానో నాకు అసలు గుర్తులేదు, బట్ చాలా హ్యాపీగానే నేను ఏదేదో మాట్లాడుతూ ఉన్నా. నెక్స్ట్ టైం నేను మళ్ళీ ఇట్లనే మాట్లాడడానికి ట్రై చేస్తా, వాయిస్ ఓవర్ కాకుండా. గైస్ నాకు చాలా మంచిగా అనిపించేది ఏంటంటే, మహేష్కి కూడా వంట బాగా వచ్చు, నాకంటే మంచిగా చేస్తాడు. తను బ్యాచిలర్గా ఉన్నప్పుడు ప్రిపేర్ చేసుకునేవాడు. సో నాకు తెలియదు ఏదైనా ఉంటే ఇట్లాంటివి తనే ఎట్లా ఫాస్ట్గా చేయాలి, కొన్ని టిప్స్ తనతో మంచిగా ఉంటాయన్నమాట. సో గైస్ మా ఇద్దరిలో కామన్గా ఏదైనా ఉందా అంటే అది కుకింగ్ ఇంకా క్లీనింగ్. ఇద్దరం దాంట్లో పర్ఫెక్ట్ అనమాట. సో అంటే ఒక మంచి అండర్స్టాండింగ్తో ఒకరు క్లీనింగ్ అయితే ఇంకొకరు కుకింగ్ అయితే ఇంకొకరు క్లీనింగ్ అన్నట్టు అట్లా చేసుకుంటూ ఉంటాం పనులు. అండ్ ఇప్పుడైతే నేను పీనట్స్ ఇంకా జీడిపప్పు అయితే వేసిన, అంటే పీనట్స్ నాకు ఉప్మాలోకి నచ్చుతుంది వేస్తే, అందుకే అది వేసిన. అంటే ఆల్రెడీ ఆయిల్లో అటు ఇటు తిప్పి పక్కన పెట్టుకున్నా. అండ్ దీని తర్వాత నాకు గీ వేయకుంటే వంట కంప్లీట్ అయినట్టు అనిపించదు, సో అందుకే ఇట్లా
ఇట్లా ఉప్మాలోకి అయితే గీ వేస్తా. ఈవెన్ అంటే వేడివేడిగా రైస్, పప్పు ఇట్లాంటి వాటిలో కూడా నేను గీ పెళ్ళి అయిన తర్వాతే ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నా. దానికి ముందు అంటే పీజీ, హాస్టల్ ఇట్లా ఉండేసరికి ఏమో అంత ఇంట్రెస్ట్ వచ్చేది కాదు. బట్ బేసిక్‌గా నాకు గీ అంటే చాలా ఇష్టం. ఫైనల్‌గా ఉప్మా అయితే కంప్లీట్ చేసిన. గీ వేసిన తర్వాత కొంచెం సిమ్‌లో పెట్టి ఇంకా ఆఫ్ చేసిన. వీడియో మొత్తం ఏంది పిల్ల ఉప్మానే చూపించింది అనుకుంటారేమో, ప్లీజ్ అట్లా అనుకోవద్దు. అంటే ఫస్ట్ వీడియో కదా, చాలా మంత్స్ తర్వాత. సో అందుకే డే ఇన్ మై లైఫ్ ఒక వ్లాగ్ నుంచి స్టార్ట్ చేద్దామని ఇట్లయితే స్టార్ట్ చేసిన. సో గైస్ ఇప్పుడైతే మేము డిన్నర్ చేసేసినాం. డిన్నర్ చేసిన తర్వాత ఇంకా వెజల్స్ ఉంటాయి కదా, అవి ఇంకా వాష్ చేసేసి ఇంకా క్లీన్ చేసి పడుకోవడమే. లైక్ నేనేంటంటే ఎప్పటిదప్పుడు వెజల్స్ వాష్ చేసేస్తా. అట్లా చేస్తే నాకు కొంచెం ఫ్రీగా ఉంటుంది, అంటే బర్డెన్ తగ్గినట్టు అనిపిస్తుంది. మార్నింగ్ నుంచి నైట్ వరకు పెట్టుకుంటే ఏదో చాలా బర్డెన్గా ఉంటుంది వర్క్, ప్లస్ ఇది కష్టం అవుతుంది. సో అట్లా. అండ్ ఇదనే కాదు, నెక్స్ట్ డే మార్నింగ్ లేచిన వెంటనే కొంచెం కిచెన్లోకి వచ్చి వంట చేసినప్పుడు కొంచెం మంచి పాజిటివ్ వైబ్ ఉండాలి అని నేను నైటే మొత్తం క్లీన్ చేసి పడుకుంటా, స్టవ్ అండ్ దాని పక్కన థింగ్స్ ఎవ్రీథింగ్. సో 9:15లోగా డిన్నర్ క్లీనింగ్ మొత్తం అయిపోతుంది. అండ్ ఇప్పుడు బిగ్ బాస్ అయితే స్టార్ట్ అయింది కదా, సో నేను మహేష్ అది చూసిన తర్వాతే పడుకుంటాం. అండ్ యా గైస్, ఈరోజు నేను మీతో షేర్ చేస్తున్న వ్లాగ్ అయితే ఇదే. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. సో యా, ఇంకో వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.